హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయలు మెత్తాళ్ళు ఇగురు ఉండబోతున్నాను. చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చేయబోతున్నాను. టేస్ట్గా ఉంటుందని, బాగుంటుంది, బాగా వచ్చింది కూడా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలి అనేసి చూద్దాం. ముందుగా చెప్పేది ఏంటంటే, వీడియో ఫుల్గా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి ట్రై చేయండి. మీరు కూడా ఎలా చేయాలనేసి ఫుల్గా చూసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇప్పుడు మునక్కాయ మెత్తాళ్ళు ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, దాంట్లోనే 4 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత మెత్తాళ్ళు కూడా ఎండు చేపలు ఇప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవడం వల్ల నూనెలో ఏగుతాయి. ఏగడం వల్ల నీసు వాసన ఉండదు. ఎండు చేప నూనెలో వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా. కొద్దిగా ఎండు చేపలు కూడా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి అల్లం తెల్లగడ్డ పేస్టు. అల్లం తెల్లగడ్డ పేస్టు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని కొద్దిగా బాగా వేసుకోవాలి. టమాటా బాగా మగ్గించుకోవాలి. ఇలా టమాటా వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల టమాటా తొందరగా బాగా ఉడుకుతుంది, బాగా మగ్గుతుంది విన్న. ఇలా టమాటా అంతా బాగా మగ్గేంత వరకు తిప్పుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలిసేంత వరకు, టమాటా ఉల్లిపాయ అంతా ఉడికించుకున్నాం కదా, అంతా కలిసేంత వరకు, మునక్కాయలకు పట్టేంత వరకు కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకొని మునక్కాయలు ఉడికించుకోవాలి. ఇలా మునక్కాయ కొద్దిగా బాగా నూనెలో వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేపుకొని ఇందులోనే కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఫిష్ మసాలా, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఫిష్ మసాలాతోనే సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా మునక్కాళ్ళకు కలిసే విధంగా అంతా కలుపుకోవాలి. అంతా మసాలా అంతా కలిసేంత వరకు కలుపుకొని పైన కొద్దిగా లాస్ట్లో గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకుంటే నీసు వాసన ఉండదు. ఎండు చేపలు గరం మసాలా కంపల్సరీగా పడాలి. అంతా మిక్స్ చేసుకొని ఇందులో మునక్కాళ్ళు ఉడికేట్టుగా నీళ్లు వేసుకోవాలి. ఇలా మునక్కాళ్ళు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, నీళ్లు ఎగిరే కొద్దీ మధ్య మధ్యలో
కలబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. నీళ్ళు కూడా చాలా ఎగిరిపోయాయి, ఇగురు కాబట్టి నీళ్ళన్నీ ఎగిరిపోయే విధంగానే ఉడికించుకోవాలి. ఇందులోనే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత కాసేపు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఉండే నీళ్ళు కూడా ఎగిరిపోవాలి. చూశారు కదా, ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుంటే మన మునక్కాడ మెత్తాళ్ళ ఇగురు రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చూసిన వాళ్ళందరూ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.